నమస్కారం అండి. నా పేరు డాక్టర్ స్వర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ఇవాళ మనము ఎండోమెట్రియోసిస్ గురించి మాట్లాడబోతున్నాం. ఎండోమెట్రియోసిస్ గురించి తెలుసుకోవాలంటే ముందు గర్భసంచి పొర చూసుకోండి. ఇది గర్భసంచి పొర. ఇందులో ఉన్న ఈ రెడ్ చూస్తున్నారా, దీన్ని ఎండోమెట్రియం పొర అంటాం. సో ఈ టిష్యూ సెల్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఇక్కడ కాకుండా బయట కూడా పెరుగుతున్నాయి అనుకోండి, దాన్ని ఎండోమెట్రియోసిస్ కండిషన్ అంటారు. అది అండాశయాల మీద కావచ్చు, ట్యూబ్ మీద కావచ్చు, చూడండి ఎక్కడైనా కావచ్చు, గర్భసంచి మీద కావచ్చు, పొట్లో పెల్విక్ ఏరియాలో ఎక్కడైనా కావచ్చు, అండాశయాల్లో ఒక పెద్ద నీటి బుడుపులా కావచ్చు, దాన్ని ఎండోమెట్రియోమాస్ అంటారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే గర్భసంచి పొర పెరిగేటప్పుడు పీరియడ్ కోసం రెడీ అవుతుంది చూడండి, ఈ సెల్స్ కూడా పెరుగుతాయి. ఈ టిష్యూ కూడా ఎక్కడెక్కడైతే ఉందో అక్కడక్కడ కూడా పెరుగుతాయి అనమాట. ఇది బ్లీడ్ అయినప్పుడు అది కూడా బ్లీడ్ అవుతుంది. అందుకనే పెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది ఎండోమెట్రియోసిస్ వాళ్ళకి. ఇది స్టేజ్ బట్టి దీన్ని క్లాసిఫై చేస్తారు. అంటే ఎక్కువ సీరియస్ ఉందనుకోండి, ఎక్కువ స్పాట్స్ లో ఉంది, ఎక్కువ డీప్ గా ఉంది, ఎక్కువ బ్లీడింగ్ ఉందనుకోండి, దాన్ని సివియర్ స్టేజ్ అంటారు. దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దీంతో సమస్య ఏంటంటే ఎక్కడ వస్తే అక్కడ షేప్ కూడా అవుట్ అయిపోతుంది. ఇది ఇక్కడ అతుక్కోవచ్చు, అండాశయాలు ఇంకెక్కడో అతుక్కోవచ్చు, అండం విడుదలైన ట్యూబ్ లోకి రాకపోవచ్చు, ట్యూబ్ ఏమో సరిగా కనెక్టెడ్ ఉండకపోవచ్చు, ఎండోమెట్రియోమాస్ వల్ల అండాశయాలు సరిగ్గా పనిచేయకపోవచ్చు. సో ఎండోమెట్రియోసిస్ మంచిది కాదు. స్టేజెస్ బట్టి ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత భార్యాభర్తలు కలవడానికి ప్రాబ్లం ఉండొచ్చు. పెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది బ్లీడింగ్ అప్పుడు, ఎందుకంటే రకరకాల స్పాట్స్ నుంచి బ్లీడింగ్ అవ్వచ్చు. ఎండోమెట్రియోసిస్ అని తెలుసుకుంటే దాన్ని సరిగ్గా ట్రీట్ చేయడం చాలా అవసరం. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. థ్యాంక్ యూ.